కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఉండి నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రాజకీయ దారేటు టీడీపీలోనే ఉంటారా లేకపోతే ఇండిపెండెంట్గా వేస్తారా, వైసీపీలోకి వెళ్తారా? ఇదే విషయం మనతో మాట్లాడడానికి శివరామరాజు గారు ఉన్నారు. మీ కార్యకర్తలు, మీ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మీ రాజకీయ దారి ఎటు వెళ్ళబోతుంది? వైసీపీకి వెళ్తారా, ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం? ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు, నా సేవలను కోరుకుంటున్నారు. ఖచ్చితంగా నేను వచ్చే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏ ప్లాట్ఫామ్ అన్నది మీకు 2 రోజుల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరితో కూడా సంప్రదించి నిర్ణయం ప్రకటిస్తాను. మన ఉండి నియోజకవర్గంలో మనం ఎన్నో సేవలు చేసాం. 2004లో అబ్బారాజు గారికి ఎన్నికల్లో సహకరించాం. 2005లో ట్రస్ట్ పెట్టి 9 దాకా ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్ అధికార పార్టీలో ఉండగా, రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉండగా ప్యారలల్ గవర్నమెంట్ నడిపి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. అదే అపోజిషన్లో కూడా 2009-14లో సమర్థవంతంగా పనిచేశాం. అధికార పార్టీలో ఉండి నియోజకవర్గాన్ని అగ్రభాగాన్న ఆర్థికంగా నిలబెట్టాం. సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాం. ప్రజలకి అభివృద్ధి, సంక్షేమ ఫలాలన్నింటినీ కూడా అందించాం. నియోజకవర్గంలో నిజాయితీతో, నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి పనిచేసి పార్టీ పటిష్టతకి పనిచేసాం. అట్లాగే 2019లో పార్టీ విధేయుడిగా పార్టీ అధిష్టానాన్ని అనుసరించి ఆదేశాన్ని పాటించి ఎంపీగా పోటీ చేశాం. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాను. ఇప్పుడు మళ్ళీ ఆర్థికంగా తేరుకొని కుటుంబ సహకారంతో మళ్ళీ ఎమ్మెల్యేగా కావాలని అడిగాం. అధిష్టానం నన్ను పరిగణలోకి తీసుకోలేదు. సరే, కనీసం పరిగణలోకి తీసుకోలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు కనీసం ఈ 18 రోజుల్లో కూడా ఎక్కడ మాట్లాడింది లేదు, సంప్రదించింది లేదు. నా అవసరం ఉందా లేదా అనేది కూడా పరిగణలోకి తీసుకోలేదు. సరే, అది అధిష్టానం అభిష్టాన్ని మనం ప్రశ్నించలేం. ఏదైనా అధిష్టానం అనేది తెలుగుదేశం కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా బాగా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంది. అది నా మీద అంత ఆదరణ చూపించిన విధానం కనపడలేదు. దానికి బోల్డెన్ పలు కారణాలు అయి ఉండొచ్చు. ఏదైతే ఉన్న సిట్టింగు ఆర్థికంగా బలమైనడని భావించుండొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో ఆర్థికం అనేది ముఖ్యం కాదు. ఏదైతే ప్రజలకి సేవాభావంతో, సమర్థతతోటి సేవ చేస్తున్నారనేది ముఖ్యం. అది నిరంతరం నేను ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ నిరంతరం అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా నియోజకవర్గం, రైతాంగం అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన వ్యక్తిని. ఖచ్చితంగా నన్ను పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంది. కనీసం నన్ను ఆదరించి హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత కూడా అధిష్టానం మీద ఉంది. అదేమీ అధిష్టానం చేయలేదు. ఈ 2 రోజుల్లో మిమ్మల్ని అధిష్టానం సంప్రదిస్తే మీరు ఏం చేస్తారు? అధిష్టానం నన్ను ఏం సంప్రదిస్తుందని ఏమనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు డబ్బు వ్యామోహంలోనే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఉండి నియోజకవర్గంలో నేను ప్రజాక్షేత్రంలో పేదల పక్షాన్ని నిలబడతాను. పేదలందరి సహకారం ఉంటుంది. అట్లాగే పెద్దలు కూడా నేను ఉండి నియోజకవర్గంలో ఎవరికి, ఏ రైతాంగానికి కష్టం, నష్టం, ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలాగా రైతులు పక్షాన్ని నిలబడ్డాను కాబట్టి పెద్దలు నన్ను ఆదరింతారు. అట్లాగే పేద వర్గాలకి నేను అందుబాటులో ఉండే వ్యక్తిగా పేదవర్గాలు ప్రత్యేకించి నా మీద అభిమానంతో, ఆదరణతో ఉంటాయి. వారి అభిమాన ఆదరణతో ఖచ్చితంగా విజయం సాధించి ఉండి నియోజకవర్గంలో ప్రజల పక్షాన నిరంతరం పనిచేసి ప్రజల అభ్యున్నతికి నిరంతరం నిజాయితీ, నిబద్ధతతో, పట్టుదలతోటి పాటుపడతాను. అంటే మీరు టీడీపీకి ఇక స్వస్తి పలికినట్టేనంటే మీ కార్యాలయం వద్ద కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు, లోకేష్ బ్యానర్లు కూడా తొలగించారు. ఇంకా మీరు టీడీపీకి బాయ్ బాయ్ చెప్పినట్టేనా? నేను ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు. మా పార్టీ నన్ను పలకరించలేదు, ఆదరించలేదని కూడా నేనేమి సరేలే వాళ్ళ ఇష్టంలే అన్నట్టు అనుకునే వ్యక్తిని. కానీ నిన్న మా కార్యకర్తలు సడన్గా అప్పటికప్పుడు వాళ్ళకి కోపం, ఆవేశాలు వచ్చినట్టున్నాయి. వెంటనే ఇదేంటి కనీసం పలకరించడానికి కూడా రాలేదని కోపంతో అప్పటికప్పుడు ఫ్లెక్సీలు తొలగించి ఇచ్చినట్టున్నారు.
నా దృష్టిలో కూడా లేదు. ఎల్లప్పటికప్పుడు ఆ ట్రస్ట్ ఫ్లెక్సీలు కూడా ప్రింటింగ్ చేయించి నైట్కి నైట్ ట్రస్ట్ పెట్టినట్టున్నారు. వీళ్ళందరూ కూడా నాకు ఎంతసేపు కూడా సేవే ధ్యేయంగా సేవే లక్ష్యంగా నేను పనిచేసే వ్యక్తిని కాబట్టి ప్రజలు అదే కోరుకుంటున్నారు. పార్టీ మేము పరిగణలోకి తీసుకున్నప్పుడు సేవ చేయండి మాకు అన్నట్టు ఇలా అభిమతం తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరించారు. ఏదేమైనా కానీ ఉండి నియోజకవర్గంలో 100కి 100% పోటీలో ఉంటాను. అది వైసీపీ నుంచా లేకపోతే ఇండిపెండెంట్గానే అనేది మరొక 2 రోజుల్లో చెప్తాను. తన కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంపై ఆయన వివరణ ఇచ్చారు. తన కార్యకర్తలు అనుచరులు తనని టీడీపీ అధిష్టానం సంప్రదించలేదు అన్న ఒక కోపంతో టీడీపీ బ్యానర్లు కూడా తొలగించారని అయితే శివరామరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.